హతసాక్షి అన్నప్పుడు ఇదేం కొత్తగా స్టార్ట్ అయిందేం కాదు. వారి విశ్వాసం నిమిత్తం వారు నిలబడినప్పుడు వేరే మత సంబంధమైన వాళ్ళని హింసించడం కానీ వారిని ప్రాణాలతో లేకుండా తీసేయడం కానీ జరుగుతుంటుంది అక్కడక్కడ. అయితే వాళ్ళు ప్రాణాలంటే వాళ్ళు అనుకుంటారు పీడ వదిలిపోయిన. నేనో చనిపోయిన వారి ఆత్మలన్నీ బలిపీఠం దగ్గర ఉన్నాయి. ఎప్పుడైనా మరణం వస్తుంది, కానీ క్రీస్తు కొరకు నిద్రించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. క్రీస్తు నిమిత్తం చంపబడినప్పుడు వారి ఆత్మలు ప్రభు యొద్దకే చేర్చబడ్డాయి. ఎప్పుడైనా మరణం రావచ్చు, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు మరణానికి భయపడ్డు. చావు అయితే నాకు లాభం అన్నాడు ఫిలిప్పీ 1:21. ఓకే, అయితే ఇక్కడ మరణించిన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, అది చాలా ప్రాముఖ్యం. మంచిగా చచ్చాడు అనుకోండి, ఎక్కడికి పోయాడు? 100 ఏళ్ళు బతికి చచ్చాడు అనుకోండి, ఎక్కడికి పోయాడు? మధ్య వయసులో అతను ఏమైనా ప్రాణం తీశారంటే అతను ఎక్కడికి వెళ్ళాడు? అది చాలా మ్యాటర్. అది ఎక్కడికి వెళ్ళాడు వారి ఆత్మ? పోనీ 100 ఏళ్ళ తర్వాత ఉంటారా భూమి మీద? 200 ఏళ్ళ తర్వాత భూమి మీద మనిషి ఉంటాడా? ఉండడు, పోవాల్సిందేగా. సో పోవాల్సిన వాళ్ళు ముందుగా వెళ్ళాడు. ఎవరో పంపించారు ముందుగా, బలవంతంగా ఆయన పంపించేశారు, భూమి మీద తీసేశారు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఆత్మ బలిపీఠం వద్ద ఉన్న అటువంటి పరిశుద్ధుల ఆత్మలతో పాటు ఉన్నాయంట. వారందరికీ తెల్లని అంగీ ఇవ్వబడింది. వారు అక్కడి కూడా ప్రార్థిస్తున్నారు, నాదా సత్యస్వరూపి, ఎందాక భూరివాసులను తీర్పు తెచ్చుకుని ఉంటావు, మా రక్తమును చెందించారు కదా. ప్రాణం తీసిన వాళ్ళ పిల్లల వెంట శాపం వెంటాడుతూనే ఉంటుంది. ఇక్కడ పైకి వెళ్ళినాడు మామూలుడు కాదు, పైకి వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు వాని ఆత్మ. అయితే విశ్వాసం కొరకు నిలబడ్డారు, ప్రభు కొరకు ప్రాణాలతో సైతం ప్రభు కొరకు తన ప్రాణాలు పెట్టారు. ఓకే, ప్రభు కొరకు నిలబడండి, విశ్వాసులుగా జీవించండి. ప్రభు కొరకు మీకు తోడే ఉండుగాక. దేనికి భయపడాల్సిన అవసరం లేదు, బహుధైర్యంగా ఉండండి. నీతిమంతులు సింహం వలె బహుధైర్యంగా ఉంటారండి అని చెప్పి ఎవరు వేరే వాళ్ళ మతాల్లో ఏలు పెట్టకండి. వాళ్ళ రిలీజియస్, వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు తెలిసిన సత్యాన్ని మీరు ప్రకటించుకోవచ్చు, ప్రార్థించండి. మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు నమ్ముకోవచ్చు, ఎవరికి ఇష్టమైన బట్టలు వారు వేసుకోవచ్చు, ఏ రంగు కావాలంటే ఆ రంగు ధరించుకోవచ్చు, ఏ కూర కావాలంటే ఆ కూర చేసుకొని తినచ్చు. అది నీ వ్యక్తిగతం, అది రాజ్యాంగం చెప్తుంది. దాని విషయంలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. నీవు ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేయొద్దు. నీ సత్యాన్ని ప్రకటించుకో. వారు అనుకున్న సత్యాన్ని వారు ప్రకటిస్తారు. ఇష్టమైన వాళ్ళు నమ్ముతారు, కష్టమైన వాళ్ళు మానేస్తారు, అంతవరకే. కానీ దేవుని వాక్యం సర్వలోకమునకు వెళ్తుంది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుని చిత్తం. రైట్, గాడ్ బ్లెస్ యు.